ప్రతిరోజు కోట్లాది ఇండియన్స్ న్యూస్ తోనే నిద్రలేస్తారు. కానీ న్యూస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేక వారి ఒపీనియన్స్ ని మనపైన రుద్దుతుందా అనేది అన్కంఫర్టబుల్ క్వశ్చన్. అయితే ఇంటర్నేషనల్ మీడియా ఇండియాని ఎలా చూపిస్తుంది, ఇండియన్ నేషనల్ మీడియా రియాలిటీని ఎలా ప్రెజెంట్ చేస్తుంది, అండ్ తెలుగు మీడియా ఈ రెండింటిని ఎలా ఫిల్టర్ చేస్తుంది అనేది ఇప్పుడు బిఎన్ఎస్ బ్రేక్ డౌన్ చేయబోతుంది. ఇది లెఫ్ట్ వర్సెస్ రైట్ అనే దాని గురించి కాదు, నరేటివ్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్న దాని గురించి. ఇంటర్నేషనల్ మీడియా అండ్ ఇండియా. బీబీసీ, సిఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ ఇండియా పైన గ్లోబల్ పర్స్పెక్టివ్ ఎలా ఉందో చూపిస్తున్నామని చెప్తున్నాయి. కానీ వాళ్ల ప్యాటర్న్ ని గమనిస్తే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్, క్యాస్ట్ ఇష్యూస్, పావర్టీ, హ్యూమన్ రైట్స్ కన్సర్న్స్, పొలిటికల్ పోలరైజేషన్ వంటి టాపిక్స్ నే ఎక్కువ హైలైట్ చేస్తూ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, డిజిటల్ గవర్నెన్స్ సిస్టమ్స్, పావర్టీ రిడక్షన్ డేటా, ఇండిజినస్ ఇన్నోవేషన్, ఇండియాలో ఉన్న ఇంటర్నల్ డైవర్సిటీ లాంటి వాటిని డౌన్ ప్లే చేసి చూపెడతారు. అలాని ఇంటర్నేషనల్ మీడియా పూర్తిగా రాంగ్ అని అనడం ఉద్దేశం కాదు, కానీ ఇండియాని చాలా సార్లు వెస్ట్రన్ మోరల్ లెన్స్ ద్వారా చూపెట్టడం అనేది మెయిన్ ఇష్యూ. కాంప్లెక్స్ సొసైటీని హెడ్లైన్స్, స్టీరియోటైప్స్, సింపుల్ బైనరీస్ గా కంప్రెస్ చేసి ఇండియా ఒక సివిలైజ్డ్ కంట్రీలా కాకుండా ఒక కేస్ స్టడీలా మార్చి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వై ఇంటర్నేషనల్ మీడియా ఫ్రేమ్స్ ఇండియా దిస్ వే? ఇంటర్నేషనల్ మీడియా సాధారణంగా ఆడియన్స్ డ్రివెన్, ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉండి వెస్ట్రన్ మార్కెట్స్ ఫండింగ్ మీద డిపెండ్ అవుతూ నడుస్తుంటుంది. అందుకే అక్కడ ఎ కాంప్లెక్స్ ఇండియా కంటే ఎ కెయోటిక్ ఇండియా అనే న్యూస్ నే ఎక్కువ సెల్ అవుతుంది. అంటే అక్కడ ఎగ్జిస్టింగ్ బిలీఫ్ సిస్టమ్ ని సపోర్ట్ చేసే స్టోరీస్ చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతాయి అన్నమాట. కానీ వాళ్ళు మర్చిపోకూడనిది ఏంటంటే జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ని అసాసినేట్ చేసే ఏ గ్లోబల్ మీడియా అయినా లాంగ్ రన్ లో సర్వైవ్ అవటం కష్టం. ఇండియన్ నేషనల్ మీడియా ది అదర్ ఎక్స్ట్రీమ్. ఇండియన్ నేషనల్ మీడియా రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మధ్య ఆపరేట్ అవుతుంటుంది. ఒక మీడియా వర్గం క్రిటిసైజ్ చేసిన వారిపై యాంటీ ఇండియా అనే ట్యాగ్ వేయటం, ఫ్యాక్ట్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువ చూపించడం, డిస్కషన్స్ లేకుండానే ఇంటర్నేషనల్ క్రిటిసిజం ని కొట్టిపారేయడం వంటి డిఫెన్సివ్ నేషనలిజం ని ఎంకరేజ్ చేస్తుంటే, మరో మీడియా వర్గం మాత్రం ఫెయిల్యూర్స్ ని మాత్రమే హైలైట్ చేసి అచీవ్మెంట్స్ పై అనుమానాలు సృష్టిస్తూ కంట్రీని ఎప్పుడూ విలన్ గా ఫ్రేమ్ చేసే పర్మనెంట్ నెగటివిటీని పోర్ట్రే చేస్తుంది. దీనివల్ల న్యూయాన్స్, కాంటెక్స్ట్ అండ్ బ్యాలెన్స్ మిస్ అయ్యి షౌటింగ్ డిబేట్స్, పొలిటికల్ బాక్సింగ్ మ్యాచెస్, టీఆర్పీ డ్రివెన్ అవుట్రేజ్ బయటకొస్తుంది. వేర్ తెలుగు మీడియా ఫిట్స్ ఇన్? ఇప్పుడు తెలుగు మీడియా విషయానికి వస్తే ఇది ఎప్పుడూ 3 మేజర్ ప్రెషర్స్ కింద ఆపరేట్ అవుతూ ఉంటుంది. మొదటిది పొలిటికల్ అలైన్మెంట్, అంటే ఛానల్స్ డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ గా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో లింక్ అయి ఉంటాయి. అందువల్ల వారికి బెనిఫిట్ అయ్యే విషయాలనే బ్రేకింగ్ న్యూస్ గా చూపించి మిగతా విషయాలు సొసైటీకి ఎంత ఇంపార్టెంట్ అయినా ఇగ్నోర్ చేస్తారు. రెండోది సినిమా అండ్ సెలబ్రిటీ అబ్సెషన్. పాలసీ న్యూస్ కంటే ఫర్మ్ న్యూస్ కి ఎక్కువ స్పేస్ ఇస్తూ పాలిటిక్స్ ని కూడా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లోకి మార్చేస్తారు. మూడవది ఈకో ఛాంబర్ జర్నలిజం. ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ ని ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా తీసుకుని ఒరిజినల్ కాంటెక్స్ట్ ని రిమూవ్ చేసి లోకల్ అవుట్రేజ్ క్రియేట్ అయ్యేలా బ్రాడ్కాస్ట్ చేస్తారు. దీనివల్ల ప్రపంచం ఇండియాని ఇన్సల్ట్ చేసింది లేదా ఇండియా గ్లోబలీ ఎక్స్పోజ్డ్ అనే స్టేట్మెంట్స్ సర్క్యులేట్ అవుతాయి. కానీ అస్సలు నిజమేంటో ప్రజలకు తెలియనివ్వరు. హౌ నరేటివ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. సెలెక్టివ్ ఫ్యాక్ట్స్, ఎమోషనల్ లాంగ్వేజ్, రిపిటేషన్, ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ పై సైలెంట్ గా ఉంటూ ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఇలా మీడియా పర్సెప్షన్ ని రియాలిటీగా మార్చేస్తారు. అలా ప్రజలు కూడా నిజాలకి బదులుగా ఎమోషన్స్ ని నమ్మేలా చేస్తారు. హూ లూజెస్ ఇన్ దిస్? ఇలా మీడియా ప్రాపగాండా పెరిగే కొద్దీ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్, క్వశ్చనింగ్ యూత్, అలాగే హెల్త్, డెమోక్రసీకి తీరని నష్టం జరుగుతుంది. మీడియా మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోతుంది. అండ్ ఆ ట్రస్ట్ పోయినప్పుడు ఆటోమేటిక్ గా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది. మీడియా పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆనెస్ట్, క్యూరియస్ అండ్ అకౌంటబుల్ గా మాత్రం ఉండాలి. ఇంటర్నేషనల్ మీడియా ఇండియాని ఓవర్ సింప్లిఫై చేయటం ఆపాలి. అలాగే ఇండియన్ మీడియా ప్రజల మీద పడి అరవకూడదు. అండ్ తెలుగు మీడియా నాయిస్ ని న్యూస్ లా ట్రీట్ చేయకూడదు. ఇది బిఎన్ఎస్ బ్రేక్ డౌన్. వి డోంట్ టేక్ సైడ్స్, వి బ్రేక్ నరేటివ్స్. అండ్ మా క్వశ్చన్ ఏంటంటే, మీరు వింటున్న స్టోరీ వల్ల ఎవరికి బెనిఫిట్? చూశారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ఎస్ మీడియా. థ్యాంక్ యూ.